అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన దగ్గరికి మోటో G04S ఈ మోడల్ వచ్చిందండి. ఈ మోడల్ యొక్క స్పెషాలిటీ ఏంటిదంటే దీన్ని ఏ టూల్లో అంటే ఆ టూల్లో ట్రయల్ చేస్తే మాన్యువల్ బైపాస్ చేసినా, లేదు ఫ్రీ టూల్స్లో ట్రై చేసినా, అన్లాక్ టూల్లో ట్రై చేసినా మొబైల్ అనేది డెడ్ అయిపోతుంది. సో ఇది మార్కెట్లో ఉంటున్న ఇష్యూ అనమాట. సో ఈ మోడల్ మన దగ్గరకు వచ్చింది. సో ఫస్ట్ దీన్ని CPU అంతా నేను చెక్ చేసుకున్నాను. మోటో G04 అండ్ G04S ఈ రెండు మోడల్స్ ఒకే CPU మీద ఉన్నాయి. అది స్పెక్ట్రమ్ SPD CPU మీద ఉన్నాయి. సో మనం SPDకి పేరు పెట్టింది AMT టూల్ కాబట్టి ఈరోజు మనం ఈ మోటో G04Sని ఏ విధంగా FRP చేస్తాం అనేది చూద్దాము. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఇది కస్టమర్ పీసీ అండి. నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను అండ్ AMT టూల్ కూడా లాగిన్ అయ్యాను. డ్రైవర్స్ అన్నీ కూడా ఓకే ఉన్నాయి. ఇన్స్టాల్ చేసి పెట్టినాను అనమాట ప్రీవియస్గానే. ఈ డెస్క్టాప్ మీద చూడండి ఎన్ని ఫైల్స్ పెట్టున్నారో. అన్ని ఫైల్స్ పెట్టకూడదండి, ఎందుకంటే డెస్క్టాప్ మీద ఉన్న స్టోరేజ్ ఓఎస్కి లింక్ అయి ఉంటుంది, లోకల్ డిస్క్ సికి లింక్ అయి ఉంటుంది. సో ఇది లోకల్ డిస్క్ సి అనేది ఫుల్ అయితే మనకి సిస్టమ్ అనేది స్లోగా రన్ అవుతుంది అనమాట. కాబట్టి డెస్క్టాప్ మీద అండ్ డౌన్లోడ్స్లో మీరు ఎక్కువ డేటాను పెట్టద్దు. ఏదైనా ఇంపార్టెంట్ డేటా కానీ మీకు అవసరం అనిపిస్తే సపరేట్గా ఇంకొక స్టోరేజ్ డివైజెస్ ఉంటాయి కాబట్టి హార్డ్ డిస్క్ ఆ పార్టిషన్స్లో మీరు సేవ్ చేసుకోండి. ఈ డెస్క్టాప్ని అండ్ డౌన్లోడ్స్ని మొత్తం మ్యాక్సిమం ఎంటీగా ఉంచండి. అప్పుడు మనకి ఓఎస్ అనేది ఫ్రీగా రన్ అవుతుంది. ఏదైనా సాఫ్ట్వేర్ ఓపెన్ చేయాలన్నా మనకి ఈజీగా ఉంటుందన్న. సో AMT టూల్ అనేది నేను ఈ పీసీలో లాగిన్ అవుతున్నాను. ఇది మనకి 2 hours వరకు ఈ పీసీకి లాక్ అయిపోతుంది. సో దీన్ని మనకి రెంట్ కావాలని నేను ఇస్తాను, 50 రూపీస్ 2 hours వ్యాలిడిటీలో. సో డివైస్ మేనేజర్ ఓపెన్ చేసుకొని మనం చెక్ చేసుకోవాలి ఫోన్ కనెక్ట్ అయిందా లేదా చూసుకోవాలి కాబట్టి అందుకని మనం డివైస్ మేనేజర్ ఓపెన్ చేసుకొని సైడ్కి పెట్టుకుంటాం అనమాట. ఈ విధంగా స్లైడ్ చేసుకొని సైడ్కి పెట్టుకోవాలి అండ్ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. మన మోడల్ వచ్చి G04S అనమాట, ఫస్ట్ మోడలే. సో దీన్ని నేను డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని రీసెట్ FRP చేశాను. ఆల్రెడీ ఫ్యాక్టరీ రీసెట్ చేస్తున్నారు కస్టమర్. సో నేను ఇప్పుడు రీసెట్ FRP చేశాను అండ్ క్లయింట్కి చెప్తున్నాను కనెక్ట్ చేయమని చెప్పి. పోర్ట్ చూశాను బట్ కనెక్ట్ అవ్వలేదు. సో ఈ SPD CPUస్కి AMT టూల్ అనేది చాలా ఈజీగా సపోర్ట్ చేస్తుంది. కనెక్ట్ అయింది చూడండి. మనం దాన్ని ప్రాసెస్ చేపిస్తున్నాం. చూడండి ఇక్కడ పోర్ట్ తీసుకోండి, SPRD స్పెక్ట్రమ్ U25 డయాగ్రామ్. ఇది ప్రాసెస్ అవుతుంది. ఫెయిల్ అయితే మాత్రము CPU డెడ్ అయిపోతుంది, ఫోన్ డెడ్ అవుతుంది, ఇంకా ఆన్ కాదు. ఫెయిల్ కాకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి. ఓకే అయిపోయిందండి, FRP రిమూవ్ అయిపోయింది, ఫ్యాక్టరీ రీసెట్ కూడా అయిపోయింది, డివైస్ ఈస్ రీబూటింగ్. సో సక్సెస్ఫుల్గా మనం ఫ్యాక్టరీ రీసెట్ అనేది చేసాము మోటో G04S. ఈ విధంగా మనం ఒకవేళ ఈ మోడల్ వస్తే CPUని చెక్ చేసుకొని దాని ప్రకారంగా ఏ టూల్లో సపోర్ట్ ఉందో చూసుకొని అప్పుడు ట్రై చేయండి. ఏ టూల్ అంటే ఆ టూల్ ట్రై చేశారంటే ఈ మోడల్ పర్టికులర్గా ఈ మోడల్ డెడ్ అవుతుంది, మార్కెట్లో వచ్చిన పేరు అనమాట. ఈ విధంగా న్యూస్ వస్తూ ఉందన్నమాట ఈ మోడల్కి సంబంధించి. సో ఇది ఒకసారి మీరు గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.